లూకా సువార్త 22వ అధ్యాయము 44. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఈ యొక్క మాటలో నుండి యేసు ప్రభువారు చివరి ప్రార్థన అనొచ్చు. చివరిలో కూడా దేవా నా చెయ్యాల విడిచితివా అని కూడా ప్రార్థన చేశారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పరిపూర్ణమైన ప్రార్థనలో ఇక్కడ మనకి కనబడుతుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేయవలసి వచ్చింది. ఎందుకు అనంటే తన కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రికి సమస్త అధికారము ఉన్న కారణం చేత కుమారుడను తండ్రికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఆ శిలువ మరణానికి ముందు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. అంటే ఒక మహోన్నత కార్యము భూమి మీద ఓ దైవ మానవునిగా నెరవేర్చడానికి, ఒక యుద్ధ భూమిలో బహిరంగముగా ద్వేషించబడడానికి, దూషించబడడానికి, అపహసించబడడానికి, ఒక విధంగా కొట్టబడడానికి, తిరస్కరించబడడానికి అన్నిటికీ సిద్ధపాటు కొరకు ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకి తెలుసు ఆయన సర్వమానవాళి కొరకు మరణించడానికే భూమి మీదకి వచ్చారనేది యేసు ప్రభు వారికి తెలుసును. ఆయన ఒక యాంగిల్ నుండి చూసినప్పుడు కంప్లీట్గా మానవునిగా, అంటే నరరూపిగా, మరొక యాంగిల్ నుండి చూసినప్పుడు దేవుని కుమారునిగా, దేవునిగా మనకి కనబడుతుంది. అప్పటి వరకు కూడా ఆయన నోటి మాటలు ఎంతోమందికి స్వస్థతనిచ్చాయి. ఆయన నోటి మాటలు ఎంతోమందిని బ్రతికించాయి. ఆయన నోటి మాట ఎంతోమందికి ఆహారం పెట్టింది. ఆయన నోటి మాట ఎంతోమందిని ఆదరించింది. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వాటన్నిటికీ మించినటువంటి మహత్తర కార్యం కాబట్టి ఇది. అంటే ఈ లోకంలో విశ్వాసంతో పలికినప్పుడు ఆటోమేటిక్గా స్వస్థతలు జరుగుతాయి. విశ్వసించినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన రక్తము కారే అంతగా ప్రార్థన చేస్తున్నారు అని అంటే, ఒక మనిషి ఆ బలిపీఠం మీదకి బలిపశువుగా ఎక్కడానికే అంత ప్రార్థన చేయవలసి వచ్చింది అని అనిపిస్తుంది. అంటే ఆయన శరీరాన్ని గురించి ఈ ప్రార్థన చేస్తున్నారా, లేక దేవుని ఎడబాటుని గురించి ఈ ప్రార్థన చేస్తున్నారా, లేక ఆయనకు వచ్చే తిరస్కారాన్ని గురించి ఈ ప్రార్థన చేస్తున్నారా అని మనం ఇక్కడ గమనించినప్పుడు, అన్నింటికీ మించి వీళ్ళని అంటున్న మాట ఏంటంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడం. అంటే ఆయన వచ్చినటువంటి నియమము, ఆయన వచ్చినటువంటి సిద్ధాంతము, ఆయన వచ్చినటువంటి యాగము, ఆ కార్యానికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉంది ప్రభువారికి. కాబట్టి ఆయనకు వచ్చే తిరస్కారం కొరకు కానీ, లేదా ఆ మనుషులు కొట్టే దెబ్బల కొరకు కానీ ఆయనకి అలవాటే. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళే అంగీకరించలేదు అని అంటే అంతకంటే ఇంకా అవమానం, అంతకంటే అవమానం ఈ లోకంలో ఏముండదు. మన వాళ్ళే మన మాటలు అంగీకరించట్లేదు,
మన మాటలు మన వాళ్ళే తిరస్కరిస్తున్నారని అంటే అంతకంటే ఏమంటారు, గోరు చుట్టుపై రోకటి పోటు అంటారు కదా, అంతకంటే ఎక్కువ పెయిన్ ఉండదు. ప్రభు వారికి అదేమి కాదండి. శిష్యులు చెదిరిపోతారనేది, శిష్యులు చెదిరిపోయినా ముందే ప్రభు వారు చెప్పారు, మీరు చెదిరిపోతారు, మరలా కూడా ఆ పేతురు నడుం కట్టుకుంటాడు, మిమ్మల్ని అందరినీ ఒక చోట సమకూరుస్తాడు, మళ్ళీ మీరందరూ కూడా ఏకత్రాటి మీదకి వస్తారు. దాని గురించిన చింత కూడా ఇక్కడ కనిపించట్లేదు. మరి ఎందుకొరకు అని అంటే దేవుని ఎడబాటు కొరకు, దేవుడు నా చేయి పెట్టబోతున్నాడు అనే దాని కొరకే ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు నా చెయ్యి ఎలా విడిచితివి అని కూడా అడిగారు. అంటే ఆ చేయి దేవునితో ఎడబాటు. ఇప్పటి వరకు కూడా యోహాను సువార్తలో చివరి ప్రసంగాలు చెప్తూ ఏమంటారంటే, నేను నా తండ్రి కలిసే ఉన్నాం, నేను నా తండ్రితోనూ నా తండ్రి నాతోనూ, అంటే కలిసి, అంటే తండ్రి సహాయం ఉన్న కారణాన్ని బట్టి, తండ్రి సహకారం ఉన్న కారణాన్ని బట్టి అద్భుతంగా ఆయన సేవ ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఆ వెసులుబాటు, ఆ దేవుని ఎడబాటు ఈయన సహించలేక ఇంతగా ప్రార్థన చేస్తున్నట్లుగా నాకు తోస్తుంది. దేవుని పైన అంటున్నాడు, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించబడును గాక అని ప్రార్థించాను. నాదేమి లేదు, సమస్తము కూడా నీ చిత్తమే, నీ ఇష్టమే అనే దాని మీదే ప్రభు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రార్థనకు ఎంత ప్రయారిటీ ఇక్కడ ప్రభు వారు ఇస్తున్నారు అనేది ఇక్కడ మనకి అర్థం కావలసినటువంటి సందర్భం. ప్రార్థన అనేది లేకపోతే మనిషి ఏది జయించలేడు అనే దానికే నిదర్శనం. ప్రార్థన లేకపోతే అది జీవము లేనటువంటి కట్టె, జీవము లేనటువంటి బ్రతుకు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవునితో ప్రార్థన అనేది దేవునితో సహవాసాన్ని, ప్రార్థన అనేది దేవునితో అనుబంధాన్ని, ఒక విధంగా ఆత్మీయతను, ఇంకా క్లోజ్నెస్నే ఇస్తుంది. అందుకనే ఇక్కడ ఆ క్లోజ్నెస్, తండ్రితో ఎడబాటుని సహించలేక ఇక్కడ ప్రభువారు ప్రార్థన చేస్తున్నట్లుగా. అంటే ఒక ప్రార్థనా పరుడు ఎప్పుడూ కూడా దేవునితోనే అంటు కట్టబడి ఉండాలి అనేటువంటి సందేశం ఈ ప్రార్థనలో మనకి దాగున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రార్థనకు ఎంత ప్రయారిటీ దేవుడు ఇస్తున్నాడు అనేది ఒకసారి మనం కానీ చూస్తే కదా, మోషే చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము నీ మాట చొప్పున క్షమించాలమ్మా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, వేగు చూడడానికి 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలను పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా 10 మంది వచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, 2 వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ 10 మంది ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు ఇంకా మనం ఆఫ్టర్ ఆల్ మనం ఏముంది, వాళ్ళు నెఫీలీలు, ఉన్నత ద్రేహులు, మనని మిడతల్లాగున్నాం, మనం అసలు ఎందుకు పనికిరాము, మన వాళ్ళు తినేస్తారు, మనం ఎందుకు మన కంటిలో మనం చీమల్లాగా అనిపిస్తున్నాం అని ఇలాగ భయపెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమని అంటారంటే, మొట్టమొదటి మాటలు 14 మొదటి మాటలు చూసినప్పుడు, సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడ్చి అంటున్నారు, అయ్యో మేము అరణ్యంలో ఎలా చనిపోలేదు, మమ్మల్ని ఈ మోషే తీసుకొచ్చి ఈ రీతిగా ఆదేశం అని అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని చంపేస్తాడా, మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని
ఆ నాయకుడిని పట్టుకుని తిరిగి మనం ఐగుప్తుకి వెళ్ళిపోవటం మనకెంతో మంచిది అని పాపం వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే చెప్పినటువంటి విట్నెస్ అనేది కరెక్ట్ అయినది కాదు. అప్పుడు మోషే వెంటనే ఆ సమాజం ఎదురుగుండా వెళ్ళి, అయ్యో మీరు విన్నది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళు మోషే మీద కూడా తిరగబడినప్పుడు మోషే దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీళ్ళకి అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ప్రజలందరూ ఆందోళనకరంగా ఉన్నారు, చూడయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటున్న మాటలు చూసినప్పుడు, ఎన్నాళ్ల వరకు 11 ఈ ప్రజలు నన్ను ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఇందురు. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదండి. ప్రార్థన చేస్తూనే నమ్మకపోవటం, చర్చ్కి వెళుతూనే విశ్వసించకపోవటం, అన్నీ తెలిసుండి తెలియనట్టు ఉండడం, బాధ వచ్చినప్పుడు కృంగిపోవటం, అనారోగ్యం వచ్చినప్పుడు కృంగిపోవటం. ప్రభు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను నమ్మక ఇందురు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను, ఒక విధంగా చెప్పాలంటే అక్కడ అలక్ష్యం చేస్తున్నట్లే కదా, ఉంది కదా, ఆ మాట కూడా ఉంది. ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యం చేస్తారు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ కూడా నేను ఒక్క దెబ్బను తీసేసి నీలో నుండి ఒక శ్రేష్టమైన ప్రజలను నేను పుట్టిస్తాను అంటున్నాడు. అన్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నిన్ను ఈ చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా అన్నిద వేరుగా భావిస్తారు, అరే ఆ ప్రజలను తెచ్చి చంపేశాడని అంటారు. అంటే ఎంత అద్భుతమైన ప్రార్థన చూస్తున్నప్పుడు చూడండి ఇక్కడ, అయ్యా నువ్వు మేఘం నిలిచినని, నీవు మేఘస్తంభంలోను రాత్రి అందరూ నడుచుచున్నావని వారు విని ఉన్నారు, కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపడాలని కీర్తిని గూర్చి జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశంలో వారిని చేర్చటం శక్తి లేకపోయినా. కాబట్టి ఇక్కడ ప్రభుతో మోషే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూసినప్పుడు, అయ్యా నిన్ను శక్తి లేనివాడు అంటారయ్యా, నువ్వు చేర్చలేకపోయావు అంటారయ్యా. ఇంకా నీ బాహుబలాల గురించి మాట్లాడతాడు. నీవు దీర్ఘశాంతుడు, కృపాతిశయుడవు, దోషమును అతిక్రమమును పరిహరించేవాడవు, అపరాధిని నిరపరాధికి 3-4 తండ్రుల దోషము తెచ్చువాడవై ఉన్నావని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని సరే ప్రభు అంటున్నాడు, మోషే నా మనస్సు నేను మార్చుకున్నాను, నా మనస్సు నేను మార్చుకుంటున్నాను మోషే, నీ మాట చొప్పున నేను చేస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తాను. అంటే మానవుని మనవి వినడం అంటే దేవునికి ఎంత ఇష్టమో ఇక్కడ అర్థమవుతుంది. దేవుణ్ణి నమ్మకపోయినా, దేవునిని అవహేళన చేసిన, దేవునిని అలక్ష్యము చేసినప్పటికీ కూడా ఒక వ్యక్తి వారి నిమిత్తము ఒక మీడియేటర్, ఒక సేవకుడుగా ఇక్కడ తాను చేస్తున్న ప్రార్థనకు దేవుడు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో ఇక్కడ గమనించినప్పుడు నాకు ఆ మాట అనిపించింది, మోషే నీ మాట చొప్పున నేను వీరిని క్షమిస్తాను, నీ మాట చొప్పున క్షమిస్తాను. నిజంగా మన జీవితాల్లో మనని బట్టి ఇతరులను క్షమించగలడు అనే నమ్మకం మనకు కలుగుతుందా? ఏమండి, మోషే ఒక్కడేనా ఆయనకి ఇష్టడు? మోషేని ఏమి అనలేదా దేవుడు? మోషేని చారణిచ్చాడా గమ్యం? అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో ఆయన చేసింది న్యాయమైనది. అంటే దేవుడు మోషేని ప్రేమించి ఆ మాట అన్నాడా, లేదా ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించి ఆ మాట అన్నాడా అని గమనించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించి. ఎందుకంటే ఒక మీడియేటర్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్రశస్తమైన వాడిగా ఉండాలి. ఒక యథార్థమైన దానిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి
ప్రాముఖ్యత చూపేవాడిగా ఉండాలి. ఇందాక ఎజ్రాని గురించి కూడా చూసినప్పుడు ఎజ్రా కూడా ఏం చేస్తున్నాడంటే, చూసిన ఆ మాటలు చదువుతాము. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనం, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. వీళ్ళు కూడా ఎవరు అంటే అదే ప్రజలు. కానీ ఎజ్రా ఎంత అద్భుతమైన ప్రార్థన దేవుని ఎదుట చేస్తున్నాడని గమనించినప్పుడయ్యా, మా దోషము మా తల కంటే అంటే మాకంటే మా దోషము పెరిగిపోయింది. అది ఎంతవరకు పెరిగిందంటే మా తలల మీదే కాదయ్యా, ఆకాశం అంటే నీ యొద్దకు వచ్చే అంతగా, నీవు చూచి బాధపడే అంతగా, నీవు చూచి దిగులు పడే అంతగా, అరే ఈ ప్రజలను ద్వేషించే అంతగా ఆకాశం, ఎక్కడున్నాడండి మన ప్రభు? ఆకాశంలో ఉన్నాడు. అక్కడి వరకు వచ్చిందండి. రిస్పా అనేటువంటి సౌలు ఉపపత్నికి 7 కుమారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకే త్రాటి మీద చంపి తీసుకురామని చెప్పి అక్కడ ఆజ్ఞ జారీ అయినప్పుడు ఆ చంపబడినటువంటి 7 కుమారులను చంపేసి పట్టణపు వెలుపల పారేసినప్పుడు, అది మనం ధ్యానించాం, అందుకే నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. పడేసినప్పుడు ఆవిడ వెళ్ళి వాటి మీద గ్రద్దలు వాలకుండా కావలి కాసిద్దండి. ఎన్ని దినాలంటే కోతకాలము ముగిసిపోయింది, మరొక శీతాకాలం కూడా వచ్చేసింది. అంటే ఒక కాలానికి మరొక కాలానికి కనీసం ఒక 7 శవాల దగ్గర. ఆ నిరీక్షణ ఏంటి అని నేను దాని గురించి ఆలోచన చేసినప్పుడు, ఏంటో నిరీక్షణ? రోడ్డు మీద వదిలేశారు రాజకుమారులు. వాళ్ళకి సాధారణమైనటువంటి సమాధి కార్యక్రమం కూడా జరగలేదు. ఓవేళ సమాధి చేయబడితే ఎండిన ఎముకలకు జీవం పోసినటువంటి దేవుడు. సౌలుకు ఆ విశ్వాసం ఉందో లేదో నాకు తెలియలేదు, కానీ ఆ రిస్పా అనేటువంటి ఆ స్త్రీకి ఎంత అద్భుతమైన విశ్వాసం అంటే, అక్కడే కావలి కాసి 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 ఆమె కష్టాన్ని చూసినప్పుడు వాటి మీద ఏమి వాలకుండా, అప్పుడు ఆ రాజుకి దయగలిగి ఏం చేశాడంటే, ఆ శవాలను తీసుకెళ్ళి లోక మర్యాద చొప్పున వాటికి సమాధి కార్యక్రమం చేయించాడు. ఎందుకు ఈ సమాధికి ఎంత ప్రయారిటీ ఇచ్చింది అని నాకు ఆలోచన కలిగినప్పుడు నాకు అనిపించింది, ఎండిన ఎముకలకు ఒకనొక రోజు జీవం. తన విశ్వాసేనండి. తను ఏమన్నా ఓర్చుకోవటంలో ఏమన్నా అలసట చూపించిందా? 7 కుమారులు చచ్చిపోయారు, నేను ఇంకెందుకు అనుకుందా? లేదండి. కానీ నిజంగా అంత ఓర్పుగా ఈ రోజుల్లో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఏమండి, ప్రార్థన చేయటం కానీ ఆన్సర్ వచ్చేసేయాలి, ప్రార్థన చేయటం కానీ ఆమెన్ అనేసరికి అద్భుతం జరిగిపోవాలి. ఆ నమ్మకం లేనప్పుడు, అందుకే అంటున్నాడు ఇక్కడ, మా తలల కంటే పైకి వెళ్ళిపోయినటువంటి మా అపరాధం మన తల్లిదండ్రులు అపరాధం ఈ అపరాధం కాదా? మన పితరులది ఈ అపరాధం కాదా? ఆకాశాన్ని అంటినటువంటి ఈ అపరాధం నువ్వు ఒప్పుకోవా? ఒక్కరోజు ఒప్పుకుంటే సరిపోయిందా? అందుకని ఈయన అంటున్నాడు, ఎంత చేసుకుంటే మాత్రం ఏంటి? చూడండి అంటున్నాడు, మా దోషమును బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి వరకును ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములు వెలిగించి మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషం. ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడండి. అందరినీ కాపాడమనడానికి కూడా ధైర్యం లేదు. ఏమంటున్నాడు? ఆ ఒప్పుకున్నవాడెవడో, నిన్ను కలిగిన వాడెవడో, ఆ శేషం ఉంది కదా, ఆ శేషము కొరకు ఉండనిచ్చినట్లుగా తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మాయడలా. చూడండి, నిజంగా
అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బిలీవర్స్గా వచ్చారు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా భ్రష్టత్వం పట్టి ఉన్నారు. ఆ శేషములో నుంచి తత్మా వాళ్ళందరినీ కూడా రక్షించమంటూ కోరికతో ఎజ్రా గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తన ప్రార్థన తర్వాత అధ్యాయంలో ఆలకించినట్లుగా ఒక మెసేజ్లో మనం వివరించడం జరిగింది. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ఓర్పు లేకుండా ప్రార్థన చేయటం అనేది ఆన్సర్ వచ్చే ప్రార్థన కాదు అనేది ఇక్కడ ప్రభువారు ప్రార్థన చేశారంటే ఆయన చెమట రక్తపు బిందువుగా మారింది. మోషే ప్రార్థన చేశాడంటే, మోషే నిన్ను బట్టి నేను ఈ ప్రజలను క్షమిస్తాను అన్నాడు. ఎజ్రా గారు ప్రార్థన చేస్తున్నారు అంటే ఎజ్రా ప్రార్థన కూడా అంగీకరించబడింది. ప్రజలందరూ కూడా తన ప్రార్థనకు ఆమోద ముద్ర వేశారు. కాబట్టి ప్రార్థన చేసేవాడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాడికి నమ్మకం లేకపోతే ఎలాగా తను ఆ కార్యాన్ని చూడగలుగుతాడు? దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు నిజంగా ఆయన్ని వెతకకపోతే ఫలం ఎలా పొందుకుంటాడండి? ప్రార్థన చేసేటప్పుడు నిరీక్షణతో నమ్మకముతో ఆ ఫలం నేను పొందుకుంటాను అనే ధైర్యంతో ప్రార్థన చేయాలి. అలా అసలు ప్రార్థన చేయడానికే నిలకడ లేకపోతే, ప్రార్థన చేయడానికే నమ్మకంగా మొదలు పెట్టకపోతే ఫలం ఎలా పొందుకుంటామండి? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఫలం పొందుకోలేదు. అబ్రహాము ప్రార్థన చేశాడు అని అంటే లోతు కాపాడబడ్డాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు అని అంటే ఎవరి ప్రత్యక్షతను చూశాడు. అబ్రహాము ప్రార్థన చేశాడంటే బిడ్డను పొందుకున్నాడు, వాగ్దాన పుత్రుణ్ణి. అబ్రహాము ప్రార్థన చేశాడంటే కోరుకున్నటువంటి తన కుమారుణ్ణి తిరిగి మరలా పొందుకున్నాడు. ప్రార్థన అనేది నమ్మకంతో చేస్తే ఫలం వస్తుంది. కానీ ఆయన ఉన్నాడని నమ్మనప్పుడు, ఆయనకి అసాధ్యమైనది లేదు అని నమ్మనప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆ నమ్మకం లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తావు? ఆయన ఉన్నవాడు అనే దానిలో బోల్డని అర్థాలు ఉన్నాయి. ఆయన ప్రజెన్స్ ఉంది. ఆయన ధనవంతుడు, ఇవ్వగలడు. ఆయనకంటే గొప్పవాడు లేడు. ఆయన ప్రజెన్స్ ఉంది అంటే ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆ నమ్మకం లేనప్పుడు ప్రార్థన చేసినా సరే పొందుకోలేము. కారణం ఏంటి అని అంటే అసలు నువ్వు ఆయన దగ్గరికి వచ్చేవాడే ఆయన గొప్పవాడని నమ్మనప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఈ ఇజ్రాయేలీలు మోషే మాటలు విని బయలుదేరి వచ్చారు. మళ్ళీ ఏమడుగుతున్నారండి? వాళ్ళకి సమస్య రావడం కానీ ఎర్ర సముద్రం దాటిచ్చింది మర్చిపోయారు. 40 ఏళ్ళు 3 పూట్ల తిన్నది మర్చిపోయారు. చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతూ ఉంటే కళ్ళారా చూసింది మర్చిపోయారు. ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులందరూ కూడా నాశనం అయిపోయింది, మునిగిపోయింది, శవాలైపోయింది, తేలిపోయింది, అంత చూసి కూడా మర్చిపోయారు. అంటే కార్యాన్ని చూసి అలా మర్చిపోతాం. ఇంతవరకు కార్యం జరిగింది అని అంటే అది దేవుడు చేశాడు. ఇప్పుడు చేయవలసిన కార్యం ఉంది అని అంటే చేయడం అనేది ఎలా అంటే స్టెబిలిటీ లేదా? నిన్ను నువ్వే నమ్మవా? నీ మనసు మీద నీకే నమ్మకం లేదా? ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన చేయగలడని నమ్మాలి. అలా చేయలేనప్పుడు ప్రార్థన చేయటం మానే.
దేవుడు ప్రార్థన చేయాలి అని కోరుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేయాలని కోరుకున్నప్పుడు మొదట నేనేంటో నాకు తెలియాలి. ఈ సంగతి ఎజ్రా గారు 2 సార్లు ఉపవాసం చేస్తే కానీ ఆయనకి అర్థమైంది. అరే, ఈ ప్రజలందరూ కూడా ఈ రీతిగా ఎందుకు చెడిపోయి ఉన్నారు అనేది తెలియాలంటే ఎజ్రా గారు అంతకుముందు అధ్యాయంలో ప్రార్థన చేశారు. 3 దినాలేమో అహావా పర్వ ఆ యొక్క నది దగ్గర కూడుకున్నారు, చేసుకున్నారు, మనుషులతో మాట్లాడుకున్నారు. మనుషులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అరే, మనందరం బాగానే ఉన్నాం, వీళ్ళే ఇలా ఎందుకు అయిపోయారని అంటే, అయ్యా ఇది కారణం తెలుసుకోవాలండి. కార్యం ఆగిపోయిందంటే, కార్యం నిలిచిపోయింది అని అంటే, ఆ కార్యం ముందుకు తోసుకెళ్ళట్లేదు దేవుడు, ఈయన అక్కడ కూర్చోబెట్టాడు అని అంటే అర్థం కావాలంటే నువ్వు గంటలు దేవుని దగ్గర కూర్చోవాలి. సమయం ఇవ్వలేము, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేము, ఉన్న సమయాన్ని. కానీ కోరికలు మాత్రం తీరాలని అంటే అది సాధ్యమయ్యేది కాదు. అందుకనే దేవునికి ఇన్ని కార్యాలు చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మరలా ఏం కోరుకుంటున్నారండి? దాస్యం కోరుకుంటున్నారు. మానవుడికి ఎప్పుడు కూడా దాస్యం కావాలి, ఎవడికొకడు కింద పని చేయటం కావాలి. వీడే రాజుగా ఉండడానికి మానవుడు ఇష్టపడడు. తప్పు చేయటం, దాస్యంలోకి వెళ్ళిపోవటం, తప్పు చేయటం, శత్రువు చేతి క్రిందకి వెళ్ళి దాని మోచేతి నీళ్లు త్రాగడం అలవాటు పడిపోయారు. 400 సంవత్సరాలు అదే బాణీలో పెరిగారేమో. ఆ దాస్యం అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. అందుకే ఈయన అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిందంట పాపం, ఎక్కడికి వెళ్ళిందంట దోషం? ఆకాశాన్ని అంటుతుందంట. మా తలకు పైకి వెళ్ళిపోయింది అంటే మేము దానిని జయించలేకపోతున్నాం, దానిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అరే, మాకు ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాం కానీ, అరే ఏది మమ్ములను మాకంటే మా ఆశీర్వాదాన్ని దొంగతనం చేసేసి దొంగ అయిపోయిందని దాన్ని మేము అర్థము చేసుకోలేకపోతున్నాం. ప్రతి మానవుడు కూడా అంతే, ఆశీర్వదించయ్యా అంటారు. యాకోబును ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఒంటరిగా వెళ్ళాడండి. యాకోబు ఒంటరిగా దేవుని కొరకు వెళ్ళాడండి. అప్పుడు దాకా అయ్యా 2 మందులు ఉన్నాయి, నా అన్నొచ్చి తన తల్లితో పాటు బిడ్డలను కూడా చంపేస్తాడేమో, ఆ తర్వాత నన్ను కూడా చంపేస్తాడేమోనయ్యా అని బాధపడి వేదనపడి ఆ మనుషుల్ని దూతల్ని పంపించినటువంటి యాకోబు ఒక చక్కటి నిర్ణయానికి వచ్చాడు. దూతలు వచ్చి నన్ను కాపాడలేరు, మా అన్నయ్య బారి నుండి నన్ను ఎవరు కూడా కాపాడగలిగిన వారు లేరు. ఇప్పుడు నా భార్యల కన్నా, నా 11 మంది కుమారుల కన్నా, నాకన్నా నాకు ఒక బలవంతుడైన దేవుడు నాకు కావాలి. నాతో అప్పుడు చెప్పాడు కదా, నిన్ను తిరిగి తీసుకొస్తానని. నేను వెళ్ళేటప్పుడే చెప్పాడు, మరలా నువ్వు ఇక్కడికి వస్తావని. ఆ దేవుడు నాతో చెప్పిన మాటలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. అమ్మా, నువ్వు నీ పిల్లలతో వెళ్ళు, ఎవరు బిడ్డలను వాళ్ళకి అప్పగించాడు. ఆస్తి మొత్తం దాసుల చేతికి అప్పగించాడు. ఒంటరిగా బయటకు వచ్చేసాడు. దాటినటువంటి యోర్దానును మరలా దాటి వెనక్కి వచ్చాడు. ఆ రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభువా, ఈ యాకోబుగా నేను లోపలికి వస్తే మా అన్న నన్ను చంపేస్తాడయ్యా. యాకోబుగా నేను మరలా లోపలికి వచ్చానంటే, మా అన్న దగ్గరికి వచ్చానంటే మా అన్న నన్ను చంపేస్తాడయ్యా. ఇశ్రాయేలుగా మార్చయ్యా, నేను ఇజ్రాయేలుగా మారాలనుకుంటున్నానయ్యా, నేను నీ దైవజనుడిగా మారాలనుకుంటున్నానయ్యా, నీ ఆశీర్వాదం పొందాలనుకుంటున్నానయ్యా. ఇదిగో నీ చేతిలో పడుతున్నానయ్యా. ఏడ్చాడంట, తెల్లవారుతూ ఉండగంట దేవుని ప్రత్యక్షత ఆయనకు వచ్చిందంట. నా ఆశీర్వదించు అంటే కొట్టాడంట దేవుడు. కొడితే అడగటం మానేస్తాడేమో అని. కానీ పట్టు విడవని
యాకోబు, నువ్వు ఆశీర్వదిస్తేనే నీ కాళ్ళు నేను ఎవరు చేస్తున్నారండి? ఆశీర్వాదం కావాలని అడుగుతాం, కానీ ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని కాళ్ళు పట్టుకోవాలని అర్థమవుతుందా? ఏమండి, జాబ్ రాట్లా అని పీక్కుంటాం. కానీ ఎక్కడ ఆగిపోయింది? నాకంటే నా దోషము నా పైన నిలిచింది, అది అడ్డం వచ్చేస్తుంది. నేను ఎలాగా ఆశీర్వాదం పొందుతాను? కాబట్టి నేనేం చేయాలంటే, ఇప్పుడు నేను ఇది జయించలేను. నాకంటే ఆకాశము మహాకాశము పట్టజాలనంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కదా. నోటితో ఉచ్చరించడానికి కాదండి, ఆ సందర్భంలో ఆయన్ని పట్టుకోవాలి. అది మనం జయించలేనప్పుడు, మనం గెలవలేనప్పుడు, పోరాడలేనప్పుడు, ఒకవేళ దేవుడు కొట్టినా తట్టుకునే శక్తి మనిషికి ఉండాలి. కొట్టడం అంటే ఆ యాకోబు గురించి తొడగూటి మీద కొట్టిన ముందుగానే మనకి ఆ కార్యము గూర్చి దేవుడు మాట్లాడట్లేదంటేనే కొట్టినట్టు. ఆ కార్యం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా దేవుడు నీతో మాట్లాడట్లేదు అని అంటే దేవుడు కొడుతున్నాడు అనేదే. దేవుడు మాట్లాడకపోతే పొందేటువంటి అసౌకర్యం, వేదన, ఆ బాధ వర్ణనాతీతం అంటే అంతవరకు వచ్చుంటే కానీ తెలిసిద్ది. అంత దూరం ప్రయాణం చేస్తే ఒక సబ్జెక్టు కోసం వస్తే అది జరగనప్పుడు ఆ వేదన ఏంటో, ఆయన వినకపోతే ఎట్లుంటుందో, ఆయన ఒక ప్రార్థన వినకపోతే ఎట్లుంటుందో, ఆ కార్యం ఆయన చేయకపోతే ఎట్లుంటుందో అది మాటలకు అందదండి. అది ఆ శ్రమ అనుభవించాలి, ఆ శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ వెనక్కి వెళ్ళాలంటే మరలా లాభాన్ని ఏం చేస్తాడు, ముందుకు వెళ్ళాలంటే అన్నేం చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే. ముందు వెళ్ళాలి అంటే ఎర్ర సముద్రం, వెనక వెళ్ళాలి అంటే ఫరో సైన్యం. అవును, ఆ ఇరుకు లేకపోతే విశాలతలోకి ఎలా వస్తావు? ఆ ఇరుకున పడకపోతే ఎలా గట్టెక్కుతావు? అందుకనేనంట ఆయన ఇనుప కొలిమిలో పెడతాడంట. అక్కడ నుంచి నీ చెయ్యి ఆయన చేతిని పట్టుకోవాలి. అంటే అక్కడ దాకా వచ్చినా సరే తెలుసుకోలేకపోతే దురదృష్టకరం. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. ఆ ఇబ్బంది కొలువులోకి వెళ్ళే వరకు కూడా నీకు సురుకు రావట్లేదంటే, నీ కింద సెగ తగలట్లేదంటే ఏమండి, ఏమనాలి? విశ్వాసులు అనొచ్చునా? విశ్వాసులు అనాలా? ఇంకా దేవుణ్ణి ప్రశ్నించడం ఎలా? దేవుణ్ణి ఎలా అడుగుతావు? దేవుడు చేయట్లేదని ఎలా అంటావు? దేవుడు చేయలేడని ఎలా అంటావు? నీకు నువ్వే ఎలా డిక్లేర్ చేస్తావు? ఆకాశాన్ని నువ్వు చేసావా? భూమిని నువ్వు చేసావా? చంద్ర నక్షత్రాలను నువ్వు చేసావా? ఏమండి, ఏమీ చేయనటువంటి మనము ఏమీ చేసుకోలేమని తెలుసు కదా, మన వల్ల ఏమీ కాదని తెలుసు కదా. ఏమన్నా రూపుదిద్దిన శాస్త్రవేత్త పప్పుని, ఏమన్నా కనుక్కున్న శాస్త్రవేత్త పప్పుని, సాధారణమైనటువంటి మానవుడు, ఏమీ చేసుకోలేనటువంటి మానవుడు, దేవుని కనికరము, దేవుని దాక్షిణ్యము మన మీద లేకపోతే మన కనురెప్ప కూడా వాల్చలేం. మానవుడు ఎంత బలహీనుడో అక్కడే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు చేస్తాడని నమ్మకం లేనప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలండి. ఆయన ఫలము దయచేస్తాడు. ఎప్పుడు అనంటే మోషేలా వచ్చినప్పుడు, ఎప్పుడు అనంటే యాకోబులాగా వచ్చినప్పుడు, ఎప్పుడు అనంటే దావీదులా వచ్చినప్పుడు. దావీదు సాధారణ ప్రార్థన చేస్తే అయిపోయిందండి. ఏమంటే చిన్న ప్రార్థనలు చేసి ఎవరన్నా అద్భుతాలు చూసారా?
చిన్న ప్రార్థన కనీసం కనురెప్ప వాల్చడానికి కూడా పనికిరాదండి. అందుకని ఇక్కడ కంటిన్యూ వాక్యం చెప్తున్నాడు, తన్ను వెదుకు వారికి అంటే వెదుకు వారికి అని అంటే నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ అంటుంది, ఆమె ఏమంటుందంటే దీపం వెలిగించండి, ఇల్లంతా ఊడ్చండి, అప్పుడు కానీ దొరుకుతాయి. అంతేనా? దీపం వెలిగించు, అదేందో తెలిసిన ఆత్మదీపము. నీ మనోనేత్రంతో చూడు, ఊడ్చు, ఈ బతుకంతా ఊడ్చుకో, ఈ బతుకంతా కూడా చెడునంతా ఊడ్చివేయి, అప్పుడు నీకు నాణ్యాలు దొరుకుతాయి, నువ్వు ఆశించింది దొరుకుద్ది. అదేమీ లేకుండా నాలో నేనే ఉంటాను, నా మీద ఉన్నటువంటి దోషం అలాగే ఉంచుకుంటాను, అది నా తల మీదకి ఎక్కిపోయినా పర్లేదు, నా దోషం నన్ను బట్టి ఆకాశాన్ని అంటుకున్నా పర్లేదు, నేను అక్కడే ఉంటాను, కానీ నన్ను ఆశీర్వదించు అని అంటే యాకోబు అయినా ఒకడే, మోషే అయినా ఒకడే, యేసు ప్రభు అయినా ఒకటే అవుతుంది. బైబిల్ లానే ఆ లా మార్చడానికి ఎక్కడ కూడా వీలు కుదరదు. వాక్యాన్ని ఎవరు కూడా దానికి పొల్లు, సున్నా, హల్లు కలపడానికి వీలు లేదు, తీసివేయడానికి కూడా వీలు లేదు. వాక్యం ఏం చెబుతుందో దాన్నే మనిషి గైకొనవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఏలియా, ఎలీషా మనం ఇద్దరిని చూసినప్పుడు, ఎలీషాని చూసినప్పుడు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత దుప్పటి మీద పడుతుంది, ఆ దుప్పటిని కొట్టి మొత్తానికి నది దాటి యువతలకు వస్తాడు. చిన్న అద్భుతం కూడా చేస్తాడు. అక్కడ అద్భుతం చేసిన తర్వాత బోడివాడ గుండోడ అని పిలుస్తారు. కోపం వచ్చేస్తుంది, చెప్పిస్తాడు, అయిపోద్ది. అక్కడ ఉంటుంది ఆ మాట, చదువుతాం చూడండి. 3వ అధ్యాయము రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 3:11 చదువున్నారు. అతని ద్వారా విచారణ చేసినప్పుడు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాడు. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు 3:11 అన్నది 2:25 చూడండి. నేను చదువుతున్నా ఉండండి. 25వ వచనం అండి. అతడు 2:25 అతడు అచ్చట నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి, చాలు మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి తిరిగి? ఏ పర్వతం దగ్గర ఏలియా ప్రార్థన చేశాడో అదే పర్వతం దగ్గరికి వచ్చాడు. పర్వతం మీదకి ఎక్కాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏలియా ప్రార్థన చేసి బలాన్ని పొందుకున్నాడు. ఏ కర్మేలు పర్వతం గుర్తుందా మీకు? ఏలియా ప్రార్థన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అదే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఇతడు ప్రార్థన చేసిన తర్వాత ఏలియా కంటే అద్భుతమైన ప్రవక్తగా రూపాంతరము చెందిన తర్వాత ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసి చరిత్రను సృష్టించాడు. ఏలియా ఉన్నంత కాలము ఏలియా చేతుల మీద మాత్రమే నీళ్లు పోసాడు. ఆ తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి ప్రవక్తగా రూపుదిద్దబడ్డాడు. కారణం ఏంటంటే వెంటనే అతడు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన తన పరిస్థితిని మార్చిందండి. ప్రార్థన తనకు ప్రమోషన్ ఇచ్చింది. ఏలియా వెళ్ళిపోయినప్పుడు నా తండ్రి అని గగ్గోలబెట్టి ఏడ్చాడు. కానీ తర్వాత ప్రార్థన అనేది తనని నిలబెట్టింది, తనని స్థిరపరిచింది. ఒక చనిపోయిన వ్యక్తికి కూడా ప్రాణాన్ని తెప్పించడానికి ఎంతో తన ప్రార్థన సహకరించింది. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన్ను వెతికేవారు
ఆయన ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తాడని నమ్మలేనప్పుడు మనం ఏ కార్యాన్ని కూడా మనము చూడలేము. యెహోషువ గ్రంథంలో నుంచి ఒక మాట చదివి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండదు. ఎంత అద్భుతమో చూడండి. యెహోషువ గురించి వ్రాయబడుతున్న మాట. ఆ దినము వంటి దినము, ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తరువాత కానీ ఉండలేదు. ఈయన ప్రార్థన ఏం చేసింది అని అంటే సూర్య చంద్రుల్ని నిలబెట్టేసింది. సూర్య చంద్రుల్ని నడి మధ్యాహ్నంటప్పుడు నిలబెట్టేసింది. ప్రొద్దు కుంకనీయకుండా ఒక నాడెల్లా అంటే ప్రార్థన అనేది ఎంత పవర్ఫుల్ అండి. దేవుడు చేసినటువంటి సూర్య చంద్రులను ఆపేసిందంట. అందుకనే బైబిల్లో ఎంత అద్భుతంగా వ్రాయబడిందంటే ఒక నరుని ప్రార్థన ఎంత పవర్ఫుల్లో, అలాంటిది మరలా కూడా ఎప్పుడు రిపీట్ అనేది అంటే ఆ ఘనత ఎవరికి ఇస్తున్నాడండి? యెహోషువకి ఇస్తున్నాడు. ఆ ఘనత ఒక ప్రార్థన పరుడికి ఇస్తున్నాడు. అట్లాంటిది మరలా ఇవ్వనంటున్నాడు. ఆ ముందు లేదు అంటున్నాడు, ఆ తర్వాత కూడా నేను ఇవ్వను. ఇంకా ఏ నరుడు కూడా, నక్షత్రాన్ని కూడా ఆపిన నరుడు ఎక్కడ కూడా మనకి చరిత్రలో ఉంది అని అంటే అది అబద్ధం అనుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసేవాడు ఎంత ఇష్టడో చూడండి. మనం అనుకుంటాము, దినకరన్ గారు ఒక మాట చెప్పారు, మనుషులు ప్రార్థన చేస్తే ఎలాగ క్షమించబడతాడు అని నాకు అనుమానం ఉండేది. అనుమానం ఉన్నప్పుడు ఒకరోజు ఆయన పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట రాశారు. ఆ కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కోసం, ఎందుకంటే తన ఆత్మ పని చేయట్లేదు, తన మనస్సు పని చేయట్లేదు, కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అని నేను నమ్ముతున్నాను ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు కోమాలో లేరు, ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అయినప్పటికీ కూడా మోషే ప్రార్థన చేసినప్పుడు అక్కడ అన్న మాట, వారిని నేను నిన్ను మాటను బట్టి నేను క్షమించుచున్నాను. బట్ ఒకవేళ అవతల వ్యక్తులు మన మాట వినేవారిగా లేనప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవిన వాడట. కాబట్టి మనం ప్రార్థన చేయటం అనేది మన బాధ్యత, మన ధన్యత, మన వరం. వరాలు అంటే స్వస్థపరిచే వరం కాదండి. ఒక ప్రార్థన పరుడికి ప్రార్థన చేయటం అనేది ఒక ఆత్మీయ ఫలము, వరము. ప్రార్థన చేసేవాడికే ఫలాలు అంటున్నాడు ఇందాక. ఎవరైతే వెతుకుతారో వాడే ఫలం పొందుకుంటారు అంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసినటువంటి ప్రతి వ్యక్తులు కూడా పొందుకుంటారు. దేని విషయంలో ఇంకా ఆ పొందుకోలేనటువంటి పరిస్థితి ఉందో, యేసు ప్రభు ప్రార్థన చేశారు, సర్వ మానవాళికి కూడా ఇవాళ రక్షణకరమైంది. ఆ కన్నీటి ప్రార్థనే ఆయన శిలువ మరణము పొందినా సరే ఎక్కడ కూడా అయ్యో అన్న మాట ఏ భక్తుడు కూడా ఎక్కడ కూడా రాయలేకపోయారు. ఆయన అమ్మో అని కేకలు వేసినటువంటి మాట ఎక్కడ కూడా లేదండి. ఆయన ఓర్చుకున్నాడు. అంత కొరడా దెబ్బలు తింటున్నా సరే ఓర్చుకున్నాడు. కారణం ఏంటంటే సర్వ మానవాళి కూడా ఆకాశాన్ని అంటినంతటువంటి పాప శాపములో ఉండటం యేసు ప్రభు వారు చూచారు. కాబట్టి వీళ్ళందరి విడుదల కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అనుకుని ఆయన రక్తాన్ని, చెమటను రక్త బిందువులుగా మారి అంత ప్రార్థన ఆయన చేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాలలో కూడా ఎజ్రా ప్రార్థన చేశాడు, ఫలితం పొందుకున్నాడు. తర్వాత నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఫలితం పొందుకున్నాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరూ కూడా దేని కొరకు ప్రార్థించారో దాన్ని పొందుకున్నారు. క్షమాభిక్ష కొరకు ప్రార్థన చేశాడు దావీదు, పరుపు తేలే అంత ప్రార్థన చేశాడట. ఆయన కృపను పొందుకున్నాడు. ఆయన దీపం ఎల్లకాలము ఉంటుందని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితాలలో కూడా
ప్రార్థించడం అనేది దేవుడిస్తున్నటువంటి ఆయుధము అనేది జ్ఞాపకం పెట్టుకొని సమయం అనక అసమయం అనక అవిశ్వాసంతో ఉన్నంత కాలము యథేచ్ఛగా ప్రార్థన చేసినంత కాలము, అదేదో ఒక డ్యూటీగా ప్రార్థన చేసినంత కాలము, ఆరైపోయింది బాబు ప్రార్థన చేయకపోతే ఆయన ఏమో బాధపడిపోతాడు అనుకున్నంత కాలము దేవుని కార్యాలు మనం ఎప్పుడు కూడా చూడలేము. ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాడు, ఆయన ఫలం ఆయన దగ్గర మాత్రమే ఉంది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సమయం అనక అసమయం అనక పొందుకునే వరకు ప్రార్థన చేసినప్పుడు అది నీకు క్షమాభిక్ష అవ్వచ్చు, ఫలం అవ్వచ్చు, వరం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఏదైనా సరే ఏ వరాలైనా దేవుడు ఇవ్వడానికైనా సిద్ధ మనసు కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు ఆ విధంగా ప్రార్థన చేయడానికి కారణం ఇదిగో మన తలపైగా ఆకాశమును అంటున్నంత దోషముతో మనం మునిగిపోయి ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఈ దోషముల కొరకు ప్రయాసపడినప్పుడు తప్పకుండా చెడుని తీసివేసినప్పుడే మొక్క ఫలిస్తుంది అంటాడు కదా తోటమాలి, అయ్యా సంవత్సరం మాత్రము ఉంచు, దీనికి నేను చుట్టూరు తవ్వుతాను, దీనికి నీరు పెడతాను, దీనికి ఎరువు వేస్తాను, దీనిలో ఉన్న రాళ్ళన్నీ కూడా ఏరి వేస్తానయ్యా, ఒక సంవత్సర కాలం ఉంచు. ఈ పక్షంగా ఒక తోటమాలి అనేవాడు ఎప్పటికీ కూడా అవసరమే. ఆ తోటమాలి ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడే మన కొరకు తోటమాలిగా పనిచేయడానికి దేవుడు ఆదరణకర్త అనే నామంతో మనకి ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మన కొరకు ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటాడట. కానీ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏకీభవించకపోతే ఆ ఫలాన్ని మనం పొందుకోలేం. ఆయన లోకమంతటి కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త. ఆయన సహాయం తీసుకుంటే ఎలాగ ప్రార్థన చేయాలో ఆయన మన పక్షముగా ప్రార్థించేటువంటి కర్తగా కూడా దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆయన సహాయముతో ప్రార్థన చేయలేనంత కాలము ఫలాన్ని పొందలేవనేది హెచ్చరిక చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో ప్రార్థన చేయటం. పౌలు అంటాడు, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, నేను మనస్సుతో ప్రార్థన చేస్తాను, నేను మనస్సుతో పాడతాను, నేను ఆత్మలో కూడా పాడుకుంటాను. మనసు లోపల కూడా ఆరాధన చేయాలి, పైకి ఆరాధన చేయాలి. సంఘ ఆరాధన ఎంత ముఖ్యమో నీ సొంత ఆరాధన కూడా అంతే ముఖ్యము. నువ్వు పడుకునే వరకు, నిద్ర వచ్చే వరకు ఏదో ఒక హమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీ నోరు ఖాళీగా ఉంటుందో నీ మనసు ఖాళీ అయిపోద్ది. ఆ ఖాళీగా ఉన్న చోట్లోకి దయ్యాలు వచ్చి చేరుతాయి, నీ తలంపులను చెరుపుతాయి, నీ ఆలోచనలు చెరుపుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఖాళీగా కూడా, అది అంటారు కదా ఇంటి కాబట్టి అది వచ్చేసి స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు ఖాళీగా ఉండకూడదు. సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఏదో నీకు అవసరం ఉందని తెలిసినప్పుడు 2 నిమిషాలు మోకరించి అయా నాకు సహాయం చెయ్యంటే నువ్వు వ్యర్థపరుచుకున్న నీ సమయం అంతటిని ముందు నువ్వు లెక్క చెప్పు. ఇప్పుడు దాకా నీ సొంతంగా ఆ ఫోన్ ముందు పెట్టుకుని దాన్ని తిప్పుకుంటూ కూర్చుని నీ ఆ ఫలం కావాలన్నవాడివి ఏం చేయాలంటే ఫోన్లో వెతికితే దొరకడు దేవుడు. ఆయన నీ సీక్రెట్గా రహస్య స్థలానికి ఒంటరిగా మోషే కొండెక్కాడు, ఒంటరిగా జాషువా ప్రార్థన చేశాడు, యుద్ధ భూమిలో నుండి ఒంటరిగా ప్రార్థన యాకోబు చేశాడు. ప్రభువారు కూడా ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నారు. ఆయన అనుదినము ప్రతిరోజు గెస్సెమనే తోటలోకి వెళ్ళి సొంతగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనే ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థన చేసినటువంటి యేసు ప్రభుని పోలి మనం కూడా నడుచుకోవాలని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.